హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్, మీకోసం అయితే నేను మళ్ళీ వచ్చేసాను. చాలామంది స్టూడెంట్స్ అయితే ఐసెట్ గురించి అయితే ఎదురు చూస్తున్నారు. సో మీకోసమే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మీకోసం తీసుకొచ్చాను. వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, సో ఎవరైతే ఐసెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దీనికి సంబంధించి నేను వీడియోస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాను. సో వాళ్ళకి మన ఛానల్ కూడా రికమెండ్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, మన ఛానల్ బిఫోర్ వీడియోస్ అన్నీ చూడండి, అన్ని జెన్యూన్ కంటెంటే ఉంటుంది, అంతా మీకు యూస్ఫుల్ కంటెంటే ఉంటుంది, ఓకేనా. మీకు ఏదైతే యూస్ఫుల్ అనిపిస్తుందో ఆ కంటెంట్ మొత్తం మన దాంట్లో ఉంటుంది. అసలు ఇన్ఫర్మేషన్ మొత్తం ఏ ఛానల్ వాళ్ళు కూడా ఇవ్వరు, మన ఛానల్ అంతా బాగిస్తుంది. సో అది చెప్తున్నాను, ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి, అలాగే చూడండి. సో మనం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీఐసెట్ 2025 నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్, ఎలిజిబిలిటీ, ప్యాటర్న్ అయితే చెప్తాను. సో ఇక్కడైతే చూసుకోండి, ఏపీఐసెట్ నోటిఫికేషన్ 2025. సో ఏపీఐసెట్ ఈజ్ హెల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఫర్ అడ్మిషన్స్ టు 369 ఇన్స్టిట్యూట్స్ లొకేటెడ్ విత్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ అండ్ స్టేట్ టెరిటరీ. ద ఫాలోయింగ్ ఆర్ ది నేమ్స్ ఆఫ్ ది మేజర్ ఇన్స్టిట్యూట్స్ దట్ యాక్సెప్ట్ ఏపీఐసెట్ అడ్మిషన్స్ ఫర్ ఎంబీఏ అండ్ ఎంసీఏ ప్రోగ్రామ్స్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏపీఐసెట్ 2025 హైలైట్స్ అనమాట. ఎగ్జామ్ నేమ్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఏపీఐసెట్ అని చెప్పి మనం షార్ట్కట్లో అంటాం. సో దీన్ని అయితే బిహాఫ్ ఆఫ్గా మనకు కండక్ట్ చేసేది, మొత్తం అన్ని సెట్లు కండక్ట్ చేసేది మనకి యాప్సీ అనమాట, ఏపీఎస్సిహెచ్ఈ అనమాట. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనకి అన్ని సెట్స్ అనేవి, ఐసెట్, పీసెట్, ఎవ్రీథింగ్, ఎంసెట్, లైక్ అన్ని సెట్స్ కండక్ట్ చేసే వాళ్ళు వాళ్ళే అనమాట. సో వాళ్ళకి సపోర్ట్గా ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు అయితే ఐసెట్కి అయితే సపోర్ట్ చేస్తారు. సో అలాగే లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషనే. సో మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి ఆన్లైన్ అనమాట. సో అఫీషియల్ వెబ్సైట్ అయితే అది. సో మనకి డేట్స్ కానీ ఏమన్నా కానీ ఫర్దర్గా కానీ ఏమన్నా కావాలన్నా సరే, నోటిఫికేషన్ పీడిఎఫ్స్ కానీ ఫర్దర్గా ఏమైనా కావాలన్నా కూడా ఆ లింక్లోనే ఉంటాయి. సో నేను ప్రతి ఒక్కది మీకు డేట్స్ వదిలిన కాడి నుంచి ఎవ్రీథింగ్ అయితే నేను చెప్తాను, ఓకేనా. సో ఇప్పుడైతే చూద్దాము. సో ఇవన్నీ అయితే టెంటేటివ్ డేట్స్ అనమాట. మీకు ఈ టెంటేటివ్ డేట్స్ అనేవి మారచ్చు, లేదంటే ఇదే టైంకి ఉండొచ్చు. సో ఈ టెంటేటివ్ డేట్స్ ప్రకారం చూసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వండి. A to Z ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి మీరు ఒక టైం టేబుల్ అయితే వేసుకోండి. టైం టేబుల్ కూడా నేను చెప్తాను ఈ రోజు నుంచి, ఓకేనా. ప్రతిదీ కూడా మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఐసెట్ గురించి, ఎంబీఏ వాళ్ళకి, ఎంసీఏ వాళ్ళకి, ఓకే. ఇక్కడ టెంటేటివ్ డేట్స్ అయితే ఇచ్చారు, ఇవి నేను కన్ఫర్మ్ అని చెప్పను. సో ఈ టెంటేటివ్ డేట్స్ అని మారచ్చు, సో ఫ్యూచర్లో మారచ్చు. సో లేదు అంటే ఇదే డేట్స్కి ఫిక్స్ అవ్వచ్చు, అందుకే వాళ్ళు మెన్షన్ చేస్తారు టెంటేటివ్ అని చెప్పి. సో ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఆన్లైన్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అంటే, మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 6th March 2025కి అయితే మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయొచ్చు. సో లాస్ట్ డేట్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ వితౌట్ లేట్ ఫీ అనమాట. 6th March నుంచి 7th April వరకు అయితే మనం అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో అయితే ఇవ్వచ్చు. అలాగే లాస్ట్ డేట్, సో కొంతమంది ఏమనుకుంటారంటే ఫస్ట్ స్టార్టింగ్, సో మనం ఎందుకులే ఎంబీఏలు, ఎంసీఏలు ఎందుకులే అని చెప్పి చేయకూడదు అని చెప్పి అప్లై చేయరు. అది లాస్ట్ డేట్ వరకు వచ్చేసరికి కూడా అప్లై చేయరు. తర్వాత ఎవరో ఒకళ్ళు పుష్ చేస్తారు, చేయండి రా, చెయ్యమ్మా, ఇది ఏదని చెప్పి ఏదో ఒకటి మనకి చెప్తారు. మనకి ఏదో ఒకటి కలిగిద్ది హార్ట్లో, ఇంకా మనం అప్లై చేయాలి అనుకుంటాము, ఇంకా అప్పటికి డేట్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళ కోసమే తీసుకొచ్చారనమాట. మీకు డేట్ అయిపోయినా సరే మళ్ళీ 1000 రూపాయలు ఎక్స్ట్రా కట్టుకొని 12th April వరకు అయితే మీరు చేసుకోవచ్చు. అలాగే 2000 ఎక్స్ట్రా కట్టుకొని 17th April అయితే చేసుకోవచ్చు. లేదు ఇంకా 3000 కట్టుకొని 22nd April అయితే చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు కూడా బుద్ధి రాలేదు, మనం చదువుకోవాలని ఏం లేదు అనుకుంటే కానీ, సో కొంతమంది ఫినాన్షియల్గా ఆగిపోవాలనుకుంటారు కానీ, మళ్ళీ ఇంకొంతమంది ఫినాన్షియల్గా ఉన్నా సరే ఇంట్రెస్ట్ లేక ఆగిపోతారు. కానీ తర్వాత ఏమైతే తెలియదు, జ్ఞానోదయం అయింది అనమాట అందరికీ ఫినాన్షియల్గా. సో కొంతమందికి ఫినాన్షియల్గా ఎవరైనా పెట్టేవాళ్ళు కానీ, లేదంటే చదువుకోవాలని జ్ఞానోదయం అయిన వాళ్ళు మళ్ళీ ఇంకో 5000 పెట్టి మళ్ళీ అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తారు, ఓకేనా. సో ఇది 27th April అయితే 5000 పెట్టి అయితే మనం చేసుకోవచ్చు. అలాగే కరెక్షన్ ఫెసిలిటీ అనమాట. అంటే మీరు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఆన్లైన్లో సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే, మనకే తెలియకుండా ఒకటి పెట్టపోయి ఇంకోటి పెడతాం. అంటే మీకు ఒక గైడెన్స్ లేకపోతే ఏం చేస్తారంటే, మీరు మీ నాన్నగారి పేరు దగ్గర మీ అమ్మగారి పేరు పెట్టడం, మీ అమ్మగారి పేరు దగ్గర మీ నాన్నగారి పేరు పెట్టడం, అలాగే సమ్ టైమ్స్ జరుగుతుంది. ఆ టైంలో మీరు ఏం చేస్తారు అంటే ఇంకా మార్చడానికి ఉండరు, అందుకే వాళ్ళు ఒక డేట్ అయితే ఇస్తారు కరెక్షన్స్కి. కరెక్షన్స్ వచ్చి
28th 29th ఏప్రిల్ అయితే మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు ఎనీ మిస్టేక్స్ ఉంటే. అలాగే అడ్మిట్ కార్డు అంటే మీకు హాల్ టికెట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే 2nd May 2025 అయితే మీకు హాల్ టికెట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిద్ది. అలాగే మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే టెంటేటివ్గానే చెప్తున్నాయి డేట్స్, ఇవే ఫిక్స్ అయితే కాదు ఓకేనా. 6th or 7th May, సో 6th or 7th May అయితే మీకు ఉంటాయి. 2 days అయితే మీకు ఉంటుంది. 6వ తారీఖు 7వ తారీఖు మే నెల అయితే 2025 మే నెల అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మీరు రాసిన తర్వాత మీకు ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేస్తారు ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత కొన్ని డేస్కి కానీ నాకు తెలిసి ఇక్కడైతే టెంటేటివ్ డే 8th May అన్నారు, కానీ 8th May అయితే ఏం రిలీజ్ చేయరు. మీకు ఒక 15 days 10 days అయినా కూడా పడుతుంది. 8th May 2025 అన్నారు. సో అలాగే లాస్ట్ డేట్ ఫర్ అబ్జెక్షన్. సో మీకు ప్రిలిమినరీ కీ రిలీజ్ చేసిన తర్వాత ఆ దాంట్లో దీనికి ఏ ఆప్షన్ అయితే కానీ బి రైట్ అని చెప్పి మీరు ఇచ్చారు, కానీ బి అనేది రైట్ కాదు, ఏ అనేది రైట్ మా పాలసీ ప్రకారం. సో మా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది అని చెప్పి వాళ్ళకైతే అబ్జెక్షన్ అనేది మీరు పెట్టచ్చు. అది ఎప్పుడు అంటే 10th May. సో రిజల్ట్ వచ్చి 20 June అని చెప్పి ఇచ్చారు, 20 June. అలా కౌన్సిలింగ్ వచ్చి 4th week of June. సో కౌన్సిలింగ్ ఉంటుంది కదా మనకి, ఎగ్జామ్స్ అన్నీ క్వాలిఫై అయిన తర్వాత మనకి కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. కాలేజ్లో ఎంటర్ అవ్వాలి అంటే ఈ కౌన్సిలింగ్ మనం పెట్టుకోవాలి మనకు నచ్చిన కాలేజెస్, అదనేది 4th week of June అని ఉంటుంది. సో జస్ట్ ఇది టెంటేటివ్ డేట్స్ మాత్రమే. సో టెంటేటివ్ డేట్స్ మాత్రమే ఇవి. సో చూసుకోండి, ఇవైతే ఫిక్స్ కాదు. ఎందుకంటే పోయినసారి లాస్ట్ టైం ఏమైందంటే కౌన్సిలింగ్ అనేది ఆగస్టులో ఆ టైంలో అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో మేలోనే మ్యాథ్స్ ఎగ్జామ్ అయితే మేలోనే ఉంటుంది ఓకేనా మీకు. అలాగే నెక్స్ట్ చూస్తే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చెప్తాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలి ఐసెట్కి 2025 అని చెప్పి. సో ఫర్ ఎంబీఏ ఎవరైతే ఎంబీఏ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే క్వాలిఫికేషన్ వచ్చి బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఏదైనా ఉండొచ్చు ఈ ఎగ్జామ్కి. సో అలాగే మార్క్స్ అనేవి మీకు అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ అయినా రావాలి. ఎవరికి ఓసీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకైతే 50% ఆఫ్ మార్క్స్ అయినా రావాలి. 45% ఏమో రిజర్వ్డ్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45% ఉంటే సరిపోతుంది. సో అపియరింగ్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనుకుంటే, సో దీనికి ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు మీకు. సో మ్యాథ్స్ పెద్ద ఏజ్ వాళ్ళు ఏం అప్లై చేయరు, చూసుకోండి. ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు, ఇప్పుడైనా చదువుకోవచ్చు, ప్రాబ్లం లేదు ఓకేనా. సో దీనికి ఎవరు అప్లై చేయొచ్చు అంటే 2 years గ్యాప్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, 4 years గ్యాప్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, 3 years గ్యాప్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, అండ్ ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్ రాస్తున్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఓకేనా. చెప్తున్నారు కదా, అదే నిజం, అప్లై చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సేమ్ ఎంసీఏ కూడా సేమ్ అలాగే ఎంబీఏకి ఏదైతే ఉందో సేమ్ దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ కావాలి. అలాగే 50% మార్క్స్ అయితే కావాలి ఓసీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, అండ్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకైతే 45% అయితే ఉండాలి. అలాగే అపియరింగ్ వచ్చి సేమ్ మీకు 2 years గ్యాప్ ఉన్నా, 3 years గ్యాప్ ఉన్నా, 4 years గ్యాప్ ఉన్నా సరే, లేదా ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో కొంతమంది అనుకోవచ్చు మాకు 45% కంటే బిలో ఉంది, కానీ అప్లై చేయండి, సమ్ టైమ్స్ మీది సక్సెస్ అవ్వచ్చు ఓకేనా. మాకు 45 కంటే తక్కువ ఉంది, స్వాక్స్ ఎవరికి కూడా 45 తక్కువ అయితే రావు, ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిగ్రీ లెవెల్లో ఎవరికి కూడా 45% తక్కువ రాదు, ఎవరికైనా 50+ ఉంటుంది. ఎంత వాడు మొద్దైనా సరే 50+ ఉంటుంది డిగ్రీ లెవెల్స్లో ఓకేనా ఇది. సో ఐసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి నేను చెప్తాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఎగ్జామ్ మోడ్ వచ్చి మనకి మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. సిబిటి అనమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట ఇది. సో మనకి టైం డ్యూరేషన్ వచ్చి టోటల్ 150 minutes అయితే ఉంటుంది. సో 150లో మీకు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, 150 questions మీకు ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది. అలాగే మీకు టోటల్గా 200 questions ఉంటాయి, 200 మార్క్స్ అయితే ఉంటాయి. సో పేపర్ అనేది ఇంగ్లీష్లో అండ్ తెలుగులో అయితే ఉంటుంది. సో మార్కింగ్ స్కీమ్ వచ్చి 1 mark విల్ బి అవార్డ్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్. దీనికైతే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, క్లియర్గా ఇచ్చారు, దెర్ వోంట్ బి ఎనీ నెగిటివ్ మార్కింగ్ అనమాట. సో దీనికైతే నెగిటివ్ మార్కింగ్ ఉండరు, మీరు ఎన్ని అయితే రాస్తారో దానికి ఈచ్ వన్ క్యారీస్ 1 mark అనమాట, చూసుకోండి. సో మీరు టైం దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇది వచ్చేసరికి మనకి ఐసెట్కి ఏ సెక్షన్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పి మీకైతే చెప్తాను. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి సెక్షన్ ఏ వచ్చి మనకి అనలైటికల్ ఎబిలిటీ ఉంటుంది. సో దాంట్లో డేటా సఫిషియన్సీ నుంచి 20 questions వస్తాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి 55 questions అయితే వస్తాయి. అలాగే సెక్షన్ బి నుంచి మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి అర్థమెటిక్ ఎబిలిటీ ఉంటుంది, దాంట్లో 35 marksకి ఇస్తాడు. అలాగే ఆల్జీబ్రా అండ్ జియోమెట్రికల్ ఎబిలిటీ వచ్చి 30 marksకి అయితే ఇస్తారు. అలాగే స్టాటిస్టికల్ ఎబిలిటీ వచ్చి 10 marksకి అయితే ఇస్తారు. అలాగే సెక్షన్ సి కమ్యూనికేషన్ ఎబిలిటీ అనమాట, ఇది వొకాబులరీ.
10 మార్క్స్కి అయితే ఉంటుంది. అలాగే బిజినెస్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ వచ్చి 10 మార్క్స్కి ఉంటుంది. ఫంక్షనల్ గ్రామర్ వచ్చి 15 మార్క్స్కి ఉంటుంది. రీడింగ్ కంప్రహెన్షన్, ఇది రీడింగ్ అనేది చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉంటాం. ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, కింద ఒక 5 or 6 క్వశ్చన్స్ ఇస్తారు, దాన్ని చదివి మనం అయితే పెట్టాలి. 15 టోటల్గా మనకు 200 మార్క్స్కి ఉంటుంది. 150 minutes అయితే ఉంటుంది. దీంట్లో మీరు 200 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఓకేనా. అలాగే మనకి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో అప్లికేషన్ ఫీజు అయితే మనకి జనరల్ వాళ్ళకైతే సో 650 రూపీస్ అయితే ఉంటుంది. 650 రూపీస్. అలాగే మనకి బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకైతే, బ్యాక్వర్డ్ అంటే ఓబీసీ వాళ్ళకి సో 600 అయితే ఉంటుంది. మిగతా బీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 550 అయితే ఉంటుంది. ఓకేనా. సో 550 అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. డన్. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా దీని అన్నిటిపైకి. సో టెంటేటివ్ డేట్స్ అయితే మీకు నేను చెప్పాను. సో ప్రాబబ్లీ టెంటేటివ్ డేట్ వచ్చి ఆన్లైన్ అప్లికేషన్ 6th March నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్పారు. చూద్దాము. నాకు నమ్మకం అయితే లేదు 6th Marchకి స్టార్ట్ అయ్యిద్ది అని చెప్పి. సో నాకైతే ఏ కోచ్ అన్న నమ్మకం లేదు. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, ప్రీవియస్గా చాలా నేను చూశాను. సో నేనైతే మన ఛానల్ మొత్తం మీరు చూడండి, నేను చెప్పేది ఏదైనా సరే జెన్యూన్ కంటెంటే ఉంటుంది. సో నేను బై మిస్టేక్ ఏమైనా అప్లోడ్ చేసినా సరే అంటే ఏంటంటే కొన్నిసార్లు నేను చూడకుండా అప్లోడ్ చేస్తాను. సో ఇదే అనుకొని సమ్టైమ్స్ ఏమవుతుంది, ఇదే అనుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తాను. సమ్టైమ్స్ ఎవరైనా కమెంట్ చేస్తే మేడం మీరు ఇది పొరపాటున పెట్టారంటే నేను డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా నేను చూసుకొని క్లారిటీగా అప్లోడ్ చేస్తాను. సో కొన్ని మిస్టేక్స్ అని సమ్టైమ్స్ జరుగుతాయి, కానీ మీరు అది చూసుకోండి. మన ఛానల్ అయితే వర్తబుల్ కంటెంట్ ఉంటుంది, మీకు యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది. మన ఛానల్ ఏ వీడియో అని మీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. మీ సీనియర్స్ ఎవరైనా అడగండి, మన ఛానల్ వాళ్ళకి ఎంత హెల్ప్ఫుల్ అయిందో మీకు కూడా అంతే హెల్ప్ఫుల్ అవుతుంది. సో దయచేసి ఈ వీడియోని అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే మన వీడియో వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది, వాళ్ళకి కూడా చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీకు నోటిఫికేషన్ డీటెయిల్ చెప్పాను, ఎగ్జామ్ డేట్, టెంటేటివ్ డేట్స్ చెప్పాను, ఎలిజిబిలిటీ చెప్పాను, ప్యాటర్న్ చెప్పాను. ఇంత క్లియర్గా కూడా మీకు ఎవరు చెప్పరు. నెక్స్ట్ వీడియోలో ఎలా చదవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్పి కూడా నేను చెప్తాను. సో ఇది వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కంపల్సరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.